పార్టీల్లో హేమాహేమీలు పోటీ చేస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఎదిరించి బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న 4 మహిళలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆ అభ్యర్థులు ఎవరు? బీజేపీ మహిళా నేతల లక్ష్యం నెరవేరుతుందా? వారి పట్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ నినాదం కమలం పార్టీకి కలిసొస్తుందా? బీజేపీ చీల్చే ఓట్లు తమపై ప్రభావం చూపుతాయని బీఆర్ఎస్ అభ్యర్థులు భయపడుతున్నారా? ఉత్తర తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో పోరు రసవత్తరంగా మారుతోంది. 2018 ఎన్నికల్లో ద్విముఖ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు. కానీ ఈసారి దాదాపు అన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉండడంతో ఏం జరుగుతుందోనని నేతల్లో టెన్షన్ నెలకొంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎదిరించి కాషాయ కండువా కప్పుకున్న మహిళా అభ్యర్థులు పోటీకి దిగడంతో ఆసక్తి నెలకొంది. వాస్తవానికి గతంలో ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువే. ఈసారి పరిస్థితిలో పూర్తి మార్పు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగితే ఫలితం ఎలా ఉంటుందోనన్న భయం గులాబీ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగస్ శ్రావణి పోటీ చేస్తున్నారు. దీంతో జగిత్యాల నియోజకవర్గంలో త్రిముఖ పోరు జరుగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను వేధించారు అంటూ బోగస్ శ్రావణి చేసిన ఆరోపణలు అప్పట్లో రాజకీయంగా కలకలం సృష్టించాయి. ఆ తర్వాత గులాబీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకుని టికెట్ తెచ్చుకున్నారు శ్రావణి. కారు పార్టీ లక్ష్యంగా ఆమె చేస్తున్న ఆరోపణలు, విమర్శలు జనంలోకి బాగా వెళ్తున్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ మరో పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని జరుగుతున్న ప్రచారం కొంత ఇబ్బందికరంగా మారింది. అయినా బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ఓటమే లక్ష్యంగా శ్రావణి పావులు కదపడం అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. త్రిముఖ పోరు నెలకొన్న జగిత్యాలలో శ్రావణి, సంజయ్ గెలుపోటములు ఎలా ఉంటాయన్న అంశంపై చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ఇద్దరికంటే బలమైన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బరిలో ఉండడంతో అందరి దృష్టి జగిత్యాలపై పడింది. ఇక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వేధింపులు తట్టుకోలేక బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చారు ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి. ఆమె బీజేపీ కండువా కప్పుకుని టికెట్ తెచ్చుకున్నారు. చందర్ ఓటమే లక్ష్యంగా ఇంటింటా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఎదిరించి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రామగుండం ఎన్నిక అంశం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సంధ్యారాణి సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా ప్రజా ఆశీర్వాద పాదయాత్ర చేశారు. ఆ సమయంలో సంధ్యారాణి ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకున్నారు. కందుల సంధ్యారాణికి బీసీ ఓటు బ్యాంక్ మహిళల మద్దతుంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ సింగ్ పై సానుభూతి ఉంది. దీంతో రామగుండం ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఎప్పుడూ విలక్షణ తీర్పిచ్చే రామగుండం ఓటర్లు ఈసారి ఎలా జడ్జిమెంట్ ఇస్తారో చూడాలి. మరోవైపు 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో బీజేపీ కండువా కప్పుకున్న చప్పుదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ ఈసారి కూడా కమలం పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇటు బీఆర్ఎస్ తో పాటు అటు కాంగ్రెస్ ను విమర్శిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి సానుభూతి కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ ఎంపీ, ఆ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ ప్రభావం తన నియోజకవర్గంపై ఉంటుందన్న ధీమాతో ఉన్నారు.
దీంతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక సిరిసిల్లలో రాణి రుద్రమకు బీజేపీ టికెట్ కేటాయించింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి కేటీఆర్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు. కేటీఆర్ ను ఇక్కడ ఓడించడం కష్టమైనప్పటికీ ఆమె గట్టి పోటీ ఇవ్వగలరు అన్న ప్రచారం జరుగుతోంది. మంచి వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సిరిసిల్ల అసెంబ్లీ స్థానం ఉండడంతో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సహా ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు అగ్రనేతలు ఇక్కడ పర్యటిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అప్పుడు గతం కంటే మెరుగైన ఓటు బ్యాంకు సాధించొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. ఇలా బీజేపీ మహిళా అభ్యర్థులకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఎమ్మెల్యేలను ఎదిరించి బయటకొచ్చిన ఈ మహిళా నేతలు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఫలితం అటు ఇటు అయితే మళ్లీ 5 సంవత్సరాల ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. తమ లక్ష్యం నెరవేరాలని ఫైట్ చేస్తున్న ఈ నేతలకు ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.